నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మేడ్చల్ కలెక్టరేట్ ముందున్నాం. ఏదైతే ఎక్స్ఎంపీ రంజిత్ రెడ్డి మా భూములు కబ్జా చేసిందని గత కొంతకాలంగా కొట్లాడుతూనే ఉన్నారు. ఆ దశల వారీగా వీళ్ళ పోరాటం మారుతూ ఉంది. గతంలో పోలీస్ అధికారులకు కావచ్చు, సంబంధిత అధికారులకు ఇచ్చారు, ఇలా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకు మరి ప్రభుత్వం ఒకవేళ నిజంగా అతను తప్పు చేసి ఉంటే ఎందుకు స్పందిస్తలేదు, ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం అన్న ట్రై. అసలు ఏమైంది, ఏంది పంచాయతీ ఏంది? లియోనియా వాళ్ళు లేఅవుట్ చేసి 2008 సంవత్సరంలో అచ్యుత్ ఎడ్యుకేషన్ సొసైటీకి 5 ఎకరాల భూమిని అమ్మారు. రిజిస్ట్రేషన్ అయింది. వాళ్ళు ప్లాట్లు కూడా పెట్టారు. దాదాపు 300 ప్లాట్లు ఉంటవి. ఒక్కొక్క ప్లాటు 1000 గజాలు ఉంటుంది. అచ్యుత్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు ఒక బిల్డింగ్ కట్టారు పెద్దది. దాంట్లో హోటల్ మేనేజ్మెంట్, హాస్టల్, కాలేజీ నడుస్తుంది. దాన్ని రెంట్కు తీసుకున్నారు. ఆ రెంట్కు తీసుకున్నటువంటిది సెప్టెంబర్ 24తో అగ్రిమెంట్ అయిపోయింది. పాత బకాయి 6,66,00,000 రూపాయలు రావాలి, చెల్లించడం లేదు. అదేవిధంగా అగ్రిమెంట్ అయిపోయింది, రీఅగ్రిమెంట్ చేసుకోవడమా, ఖాళీ చేయడమా అంటే ఖాళీ చేస్తలేడు, రీఅగ్రిమెంట్ చేసుకుంటలేడు. ఈ రకంగా దీనికోసం అధికార పార్టీకి మహేష్ కుమార్ గౌడ్కు, తర్వాత హనుమంతరావుకు, మైనపల్లి హనుమంతరావుకు, సుధీర్ రెడ్డికి, పోలీస్ అధికారులకు, అన్ని పార్టీల నాయకులు కూడా రిప్రజెంటేషన్ చేశాం. ఆ తర్వాత భూమి ప్లాట్ల ఆక్రమణ చేస్తున్నటువంటి సందర్భంగా కూడా మరి ఈ రకంగా సీరియస్గా ఉన్నటువంటి సందర్భంగా మేము దానిపైన దశల వారీగా ఆందోళన చేయడానికి చేశాం. అయితే పోలీసు అధికారులు, ప్రభుత్వం బాగానే ఉంది, కానీ రంజిత్ రెడ్డి కేవలం అధికార పార్టీ అండదండలతో మనకు మరి సీఎం గారు ఉన్నారని చెప్పుకుంటున్నాడు. సీఎం గారు అతనికి మద్దతు ఉన్నారని ఏమీ లేదు. కాబట్టి ఈ రకంగా మేము ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాం. భూ ఆక్రమణ దందాలు చేసి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి 1000 కోట్లు సంపాదిస్తే సరిపోదు. నీవు ఏదో ఒక దగ్గర తలొగ్గి పేద రైతుల దగ్గర వ్యవసాయ భూములకు పోకుండా దారి ఆపడం, తర్వాత పట్టా భూముల మీదకి రావడం, ప్లాట్లు కొనుక్కుంటే ప్లాట్ల మీదకి రావడం, ఈ రకంగా మరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి రావాల్సిన బకాయిలు చెల్లించకుండా ఉంటే దశల వారీగా ఆందోళన చేస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నీవు అండదండలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు. మీరు అలాంటి వాళ్ళు కాదని మేము భావిస్తున్నాం. నిన్ను ఆదరించి, అభిమానించి పార్లమెంటు సభ్యుడిగా యునానిమస్గా ఇక్కడ పార్టీలకు అతీతంగా గెలిపించినటువంటి ప్రజలను ముఖ్యమంత్రి అయిన సంబరపడుతూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క భూ ఆక్రమణ చేసేటువంటి రంజిత్ రెడ్డి పైన చర్యలు తక్షణమే తీసుకొని ఈ యొక్క మా రైతులను కాపాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఏంది మరి ఆయన ధైర్యం ఏంది, ఇంత దర్జాగా కూడా ఇప్పటి వరకు స్పందిస్తారు? ఇంతమంది కదిలచ్చిరి ఇలా కలెక్టరేట్కి, ఇంకా కూడా ఆయన నుండి ఎట్లాంటి స్పందన ఉన్నట్టు అనిపిస్తలేదు. గతంలో కూడా అనేక మంది ఆయనను ప్రశ్నించారు. మరి ఎవరు ఆయన ఇంకెవరు ఉన్నారు? అధికార పెద్దలు అనుకుంటున్నారు. ఆ పెద్దలు లేరని మేము పెద్దల దృష్టికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రకంగా ఆయనకు మేము ముఖ్యమంత్రి మీద గౌరవం ఉన్నది. ముఖ్యమంత్రి మనుషులు కూడా చర్చలకు వచ్చిళ్ళు. చర్చలు జరిపినప్పుడు కూడా ఆయన తప్పని తేలింది. ఇప్పటికి కూడా చేస్తామంటారు చేయడంలా. కాబట్టి ఆ చేసేదాకా ఈ ఆందోళన కొనసాగుతుంది. మరి ఎందుకని చెప్పేసి ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు అని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు? మీకు అనుమానం ఏమైనా కలుగుతుందా ప్రభుత్వం కూడా ఆయన ఏంటే ఉందని? ఇప్పుడు భూదందాలు చేసి డబ్బులు ఉన్నవాని కొంత ఉంటుంది అనుకుంటున్నాం. ప్రజలు పోరాటం వచ్చినప్పుడు ఎంత పెద్దోడైనా అవుట్ అవుతాడు. కాబట్టి ఆయన భూమి, డబ్బు, దశకము, అధికార బలము ఎప్పుడు కూడా పనిచేయదు. తప్పనిసరిగా ఆయన కాలగర్భంలో కలిసిపోతాడు. ప్రజల్లో పతనం అవుతున్నాడు. ప్రజల్లో పలసన చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా మనిషిని దొంగ అని చేస్తున్నాం. మనిషి కనబడితే దొంగ అని అంటారు. దొంగగా ప్రచారం చేయడమే మా లక్ష్యం. ఇలాంటి వ్యక్తులను, ఇలాంటి భూబకాసురులు, భూదందా చేసే, భూ ఆక్రమణ చేసే వ్యక్తులను ప్రజల నుంచి వేరు చేయాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఓకేనా, మీరు చెప్పండి, ఏంది ఎట్లా చూస్తారు ఈ పంచాయతీ అసలు కథ ఏంది? ఏం లేదు, లియోను బాధితుల సంఘాన ఈరోజు మేడ్చల్ కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ బాధితులకు న్యాయం జరిగే వరకు దశల వారీగా పోరాటం ఆపేది లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేద మధ్యతరగతి కులాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు, ప్రజాప్రభుత్వం అయినటువంటి ముఖ్యమంత్రి గారు, మీరు తక్షణమే రంజిత్ రెడ్డిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ భూములు అనేది వెనక పోయిన ప్రభుత్వం భూములు ఆక్రమించే, భూములు దోచుకొనే ఆ ప్రభుత్వానికి స్వచ్ఛ పలికినటువంటి మీ అందరికీ తెలుసు. మీరు మంచి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు, ప్రజలు మీ వైపు ఉన్నారు.
కాబట్టి ఇవాళ రంజిత్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు ఆగడాలు భూదందాలన్నీ ఆపేసి ఇక్కడున్న ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఇందులో ఎవరైతే ఉన్నారో ఈ భూభోగాసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై మీరు చట్టపరమైన చర్యలు తీసుకొని ఇక్కడున్న బాధితులకు న్యాయం చేయాలని మేము మా పక్షాన కోరుకుంటున్నాం. ఆయన మీద పగబట్టి చేసినట్టు అనిపిస్తా ఉంది. నిజంగానే ఆయన ఆక్రమణలు చేసిండా? లేదు, పగబట్టడానికి మాకు రంజిత్ రెడ్డి కోపం లేదు, ఇంకోళ్ళ మీద కోపం లేదు. అది మాకు ఆయన ఎవరో కూడా తెలియదు. మేము ప్రజల పక్షాన వచ్చినాము. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడనే మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఆయన ముఖ్యమంత్రి ఉండు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. వారి అరాచకాల మీద భూదందాల మీద ఎంక్వైరీ కమిటీ వేసి తక్షణమే మరి మాకు పేదలకు రావాల్సినటువంటి భూములు ఇప్పించాలని మేము కోరుతా ఉన్నాం. ఓకేనా, థ్యాంక్ యూ.